మన ముఖ్యమంత్రి మన జగనన్న అవ్వలకి తాతలకి మనముడుగా, అక్కలకు తమ్ముడు అన్నగా, రైతన్నులకి రైతు బిడ్డగా, పులివెందులకి పులి బిడ్డగా ఈరోజు మన రాష్ట్రానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది కదా. 70 సంవత్సరాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయారు. కానీ మన ముఖ్యమంత్రి మన జగనన్న కేవలం 4.5 సంవత్సరాల్లోనే మన ముఖ్యమంత్రి మన జగనన్న గారు మన 5 కోట్ల ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, అట్టడుగు వర్గానికి చెందిన వారికి అన్న నవరాత్రాలు పెట్టి, నవరాత్రాలు 9 అయితే 99 నవరాత్రాలు ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగనన్న గారు. ఎంత డబ్బు తెలుసా? ఈ రాష్ట్రానికి మనందరికీ ఎంత డబ్బు ఇచ్చాడు తెలుసా? 2,50,000 కోట్లు మనందరికి పంచి పెట్టాడంటే ఇంకెక్కడున్నాడు? మన తలరాతులు మార్చిందంటే అది ఒక్క జగనన్న అనేది మన అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు కదా. ఎప్పుడైనా రైతులను చూశావా? ఎప్పుడైనా అట్టడుగు వర్గానికి చెందిన బీసీలను చూశావా? ఎప్పుడైనా బీసీలకు పుట్టి విన్న పిల్లలను చూశావా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా. ఈరోజు అక్క చెల్లెమ్మలకు వారి పిల్లలకు స్కూల్కి పోవాలంటే మీరు మీ ఇంటిలో తల్లి తండ్రి కానీ నీ భర్త కానీ డబ్బులు సంపాదించుకొని లేని పరిస్థితిలో, కొడుకులు చదివించుకోలేని పరిస్థితిలో, అమ్మా చెల్లెమ్మా నీకు నేను అన్నగా ఉంటా, నీ పిల్లలకు మేనమామగా ఉంటానని నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా చూశారా? ఒక్క ముఖ్యమంత్రిని, చిన్న పిల్లవాళ్ళని నేను బడికి పోయేటప్పుడు వాళ్ళు నాడు నేడు కింద పోతే ఆ స్కూల్లో అడిగితే మీకు ఎవరు మేనమామ అంటే మాకు జగన్మామయ్య మేనమామ అంటారు చిన్న పిల్లలు కూడా. అంటే ఇంతకిన్నా ఇంక ఏం కావాలని నేను అడుగుతున్నా. ఈరోజు నేను గడుపుకు పోయేటప్పుడు